వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ కూడా యువత ప్రజా సంఘాలు ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో కనీసం స్పందన లేకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం ఎంపీగా కేంద్రంలో మంత్రిగా ఉన్న సుజనా చౌదరి హోదా ఉద్యమాన్ని కించపరిచేలా కోళ్ల పందాలు, పందుల పోటీలు నిర్వహించుకోవాలంటూ ఎగతాళి వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. దీనిపై తక్షణమే సుజనా చౌదరిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతాడు. జగన్మోహన్ రెడ్డి గారితో అంట ప్రత్యేక హోదా కోసం ఎక్కడైనా కానీ మాట్లాడటానికి కానీ అచ్చెన్నాయుడికి చెప్తా ఉన్నాం, నువ్వు ఒళ్ళు పెంచుకున్నావు, నీ ఒళ్ళు పెంచుకున్నా, నీ ఎత్తు పెంచుకున్నా, నువ్వు అరిసినా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నీది కాదు అచ్చెన్నాయుడు అని చెప్తున్నాం. నీకు బుద్ధుంటే నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు తిట్టినట్టున్నాడు. నీకు ఒళ్ళు పెంచుకున్నావు తప్పితే కనీసం బుర్ర మాత్రం పెంచుకోరా. అచ్చెన్నాయుడు ఒళ్ళు పెంచుకున్నాడు, బుర్ర మాత్రం పెంచుకోరా. ఈరోజు ఎవరో తిట్టడం నిన్ను, మీ ఇంట్లో నీ పిల్లలు తిడతారు. అచ్చెన్నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దంటే నీ పిల్లలు తిడతారు. ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల మనోభావాల్ని కాపాడాలని చెప్పి పార్టీ పెడితే ఈరోజు ఆ తెలుగు ప్రజల్ని అవమానించే విధంగా ఏదైతే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని ఈరోజు ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి ఎవరున్నారంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అటు నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన సమాధానం ప్రజలు వదులుతారేమో కానీ మీకు వెంకన్న స్వామి మాత్రం తగిన బుద్ధి చెప్పే రోజులు తొందరలో వస్తున్నాయని చెప్పి తెలియపరచుకుంటున్నాం. కమిషన్